Let us see today. Okay, we will study today what is carrying the cross. ఈరోజు సిలువను ఎత్తుకెళ్ళడం అంటే ఏంటి? What is like carrying the cross? I want to talk about what happened when we received the righteousness again. దేవుని నీతి పొందుకోవడం వల్ల మనలో ఏం కలుగుతుంది, ఏం మార్పులు జరిగాయి? ఓకే, ద ఇంటర్నల్ అఫైర్స్. ఫెయిత్ వాక్ ఈజ్ రియల్ విజ్డమ్ వాక్. నీతిమంతుడు ఎలా జీవిస్తాడంట? విశ్వాసమూలముగా. ఎ రైచియస్ మ్యాన్ లివ్స్ బై ఫెయిత్. మరి వాట్ ఈజ్ ఫెయిత్? ఫెయిత్ ఈజ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ గాడ్. విశ్వాసం అంటే ఏంటి? దేవుడి నుంచి పొందుకొనిన మాట మీద మాటను నమ్మి మనం చూడం, మనము దాన్ని స్పర్శించం, కానీ ఆ మాటను నమ్మి దాని మీద ఆధారముతో మనము కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. అది పనిచేస్తుంది. ఎవడైనా నువ్వు వ్యాధి కలిగి ఉంటే మరి మీరు వారి మీద విశ్వాసంతో చేతులు వేస్తే అది పోతుందను. ఓకే, మీరు విశ్వాసంతో మీరు అనేక ఆపత్కాలమందు యెహోవాకు మొరపెట్టుడి, నేను మీ ప్రార్థన ఆలకిస్తాను. అనేక కష్టాల నుంచి మనల్ని గట్టెక్కిచ్చాడు. ఇంకా మంచిగా అయితే మనం పొందకముందే నమ్మి ప్రార్థించినట్లయితే దేవుడు దాన్ని దయచేస్తాను అంటున్నాడు. సో విశ్వాసంలో మనకు కొన్ని తెలియదు, అయినా దేవుడు చెప్పిన మాట మనం నమ్మి ముందుకు. ఇది చాలా ప్రాముఖ్యమైనదన్నమాట. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం విశ్వాసం అనేది. అయితే ఇప్పుడు ఆయన నీతి, ఆయన కృపావాక్యము, ఆయన సిలువ మీద మనకి ఇచ్చినటువంటి నీతి పొందుకొనడం ద్వారా మనలో ఏం జరిగిందో మనం చూద్దాం. We will see what has happened to us when we accepted Jesus. Carrying the cross. ఈరోజు టైటిల్ సిలువను మోసుకెళ్ళడం. ఓకే, వాట్ ఈస్ క్రాస్? క్రాస్ ఈజ్ గ్రేస్. క్రాస్ ఈజ్ గ్రేస్. క్యారింగ్ గ్రేస్ ఈజ్ నెవర్ ఎ బర్డన్. ఓకే, పక్కన వాళ్ళు చెప్పండి, సిలువ మోసుకెళ్ళడం అంటే కృపను మోసుకెళ్ళడం అనండి. సిలువ భారాన్ని మోసుకెళ్ళడం అంటే కృపా భారాన్ని మోసుకెళ్ళడం. ఏం మోసుకెళ్ళడం అండి? కృపాభారం. క్రాస్ ఈజ్ ఎ వెయిట్ ఆఫ్ గ్రేస్. మరి మీరు అనుకోవచ్చు, మరి కృపకు కూడా భారం ఉంటుందా బ్రదరు? అవును. యేసుప్రభు వారు అంటారు, మీ మీద ఉండే కాడిని తీసివేసి నేను నా కాడిని పెడతాను, నాది కృప. ఆ కృపకు కూడా కొంచెం బరువు ఉంటుంది. ఐ గివ్ యూ ఏ యోక్. ఆ కాడి కూడా మీరు మోసుకెళ్ళాలన్నమాట. నా కాడి ఎలా ఉంటుందంట? సిలువుగా ఉంటుంది అంటాడు ఆయన. మై యోక్ విల్ బి ఈజీ. నా కాడి సిలువుగా ఉంటుంది, దాన్ని మీరు మోసుకెళ్ళాలి. ఏదో ఒక, నాదైతే కాడి ఉంటుంది తప్పదు, ఇది సిలువు అయిన కాడి. కృపకు కూడా బరువు ఉంటుంది. బంగారము వజ్రాలు ఎలా బరువు ఉంటాయి, యూనో. సో ఈ కృపా భారం అనేది మనము ఆనందంతో భరించేటువంటి భారం. అది బరువైనప్పటికీ దాన్ని మనం ఆనందంతో భరిస్తాం. బట్ లెట్ us see what happens when we carry the cross. రోమీయులకు రాసిన పత్రిక వెళ్దాం. 6వ అధ్యాయము, Romans chapter 6 verse 2. అట్లనరాదు, పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదుము. ఇక్కడ 5వ అధ్యాయంలో కృపను గురించి బోధిస్తూ, ఆ కృప ఏ స్థాయికైనా సరే ఎదిగి మీ పాపాన్ని తీసివేస్తుందని చెప్పేటువంటి ఆ కృప, ఒకవేళ నువ్వు ఇంకా పాపం చేయడానికి నీకు అది ద్వారం తెరుస్తుందేమో అని చెప్పి ఈ 6వ అధ్యాయం రాస్తాడు పౌలు. అట్లనరాదు అని. 5వ అధ్యాయంలో ఏం చెప్తాడంటే, పాపము ఏ రీతిగా ఆదాము మొదలుకొని ఏదైనా తోటలో హాయిగా ఉండేవారు, పాపము ఏలన ఆరంభించింది. ఎప్పుడైతే అవ్వమ్మ పండు తిన్నాదో, దాన్ని తర్వాత ఆదాము తిన్నాడో, అప్పటి నుంచి పాపము ఏలన ఆరంభించింది. వ్యాధి, మరణము, అప్పులు, కష్టాలు, రోగాలు, భయము, ఇంకా రకరకాల పాపాలు, బాధలు, శోధనలు అన్నీ వచ్చేసాయి. పాపానికి దాసుడైపోయాడు మనిషి. పాపం అలా ఏలన ఆరంభిస్తుందంట. ఒక్క పండు తిన్న పాపము ఇప్పటికీ ఏళ్తుందా లేదా? ఇప్పటికీ ఇట్ ఈస్ రూలింగ్ ఫర్ 6000 years, రాడికల్లీ రూలింగ్. మరి యేసు ప్రభు వారు సిలువ మీద మరణించి ఆయన కృప ఇచ్చిన తర్వాత మరి ఆ అధ్యాయంలో ఏమంటాడంటే పౌలు భక్తుడు, పాపము ఇంత గొప్పగా ఏళ్తుంటే కృప అంతకంటే ఎక్కువ హెచ్చింపబడి ఏళ్తుందంట. ఎక్కడ వెళ్తుంది చూద్దాం ఒకసారి. 5 చదువమ్మ 20. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను, అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగో ఏలెనో అలాగే నిత్యజీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. అంటే ఎక్కడ పాపం విస్తరించిందో
అక్కడ కృప అపరిమితముగా విస్తరిస్తుందంట, విస్తరించి దాన్ని బాగు చేసేస్తుందంట. అది మళ్ళా రాకుండా దాన్ని ఉత్తమమైన స్థాయిలో పెట్టేస్తుందంట. అది కృప. ఎఫెసియన్స్ 2:6. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టి. పరలోకమందు ఆయనతో కూడా కూర్చోబెట్టాడంట. అంటే మనం ఏలాల అంటే కృప మన స్థానాన్ని ఈ పాపము ఏలేటువంటి స్థానములో నుంచి పరలోక స్థానంలో కూర్చోబెట్టిందంట. అంటే ఇక్కడి నుంచి మనము ఈ పరిపాలన వేరు, ఈ పాపం పరిపాలిస్తుంది. ఇప్పుడు కృప అపరిమితముగా విస్తరించి పరిపాలించాలంట. చూడండి, పాపం ఎంత విస్తరించిందో కృప అపరిమితముగా విస్తరిస్తుందంట. మరి ఒకని యొక్క దోషము ఇంత గొప్పగా భూలోకాన్ని పరిపాలిస్తుంటే మరి కృప అపరిమితముగా విస్తరించి ఇంకా గొప్పగా పరిపాలించాలంటే ఏ రీతిగా పరిపాలించాలి అంటే దేవుడు ఆయన వాక్యం నెరవేరాలంట. ఏం నెరవేరాలి? యెషయాలో ఒక మాట ఉంటుంది, భూమి ఎలాగా, సముద్రము ఎలాగ నీళ్లతో నిండి ఉందో భూమి అంతా కూడా ఆయన జ్ఞానముతో నిండుకొని ఉంటుంది. టేక్ దట్ స్క్రిప్చర్. 11:9 సముద్రము జలముతో నిండి ఉన్నట్లు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండియుండు. లోకమంతా యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉంటుందండి. ఇప్పుడు నా ప్రజలు ఏమి లేక నశించిపోతున్నారు? జ్ఞానము లేక. కానీ లోకంలో దేవుడు ఒక ప్రవచనం చెప్పాడు. పరలోకములోనా భూలోకములోనా? ఏ లోకములో అండి? భూలోకములో. 105:37 అక్కడి నుండి తన జనులను వెండి బంగారముతో ఆయన రప్పించను, వారి గోత్రములలో నిస్సత్తువ చేత త్రొట్టిల్లు వాడొక్కడైనను లేకపోయాను. అందరూ మూటలు సర్దుకొని బయలుదేరిపోతున్నారండి. ఒక్కడ కూడా కాళ్ళు నొప్పులు అనలేదంట. కిలోమీటర్లు నడుచుకుంటూ అమ్మో ఇంత బరువు మోస్తున్నా అనలేదంట. బలంగా నడుచుకెళ్ళిపోతున్నారంట, రోబోట్ లాగా. ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ దట్ మినిమం బేసిక్ స్టాఫ్. వారి గోత్రములలో నిస్సత్తువ చేత తొట్టిల్లు వాడు ఒక్కడే. దేర్ వాజ్ నో డౌన్ సిండ్రోమ్, నో మెంటల్లీ హ్యాండిక్యాప్డ్, నో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, నో షుగర్, నో బీపీ, నో థైరాయిడ్, నో టీపీ, నో స్వెల్లింగ్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. మరి భూమి జలములతో ఇప్పుడు ఇంకా సిలువ రాలే. ఆ సిలువ వచ్చిన తర్వాత కృప బహుగా విస్తరిస్తుందండి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? జలములు, సముద్రములో నీళ్ళు తక్కువ ఉంటాయా? అప్పుడప్పుడు నదులు ఎండిపోతాయని చూస్తాము, చెరువులు ఎండిపోవడం చూస్తాము. కానీ ఎవరైనా సముద్రం ఎండిపోవడం చూసారా? అరేబియా సముద్రం ఉండదు అంటే నో, ఇట్ విల్ నెవర్. ఎప్పుడు నిండుగా ఉంటుంది. ఎండలు రాని, తుఫాన్లు రాని, ఏవి రాని, దట్ విల్ బి ఆల్వేస్ లోడెడ్. అంటే ఎవరైనా ఊహించుకోగలుగుతున్నారు ఎలా ఉంటుందో ఈ భూలోకం? అంటే ఈ భూలోకంలో అందరూ జ్ఞానంతో నిండుకొని ఉంటారంట. అయితే దేవుడు ఏమంటున్నాడు? సముద్రము జలముతో నిండి ఉన్నట్లు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండను. అంటే ఎప్పుడైతే ఈ జ్ఞానము అంటే ఏంటి? ఒకరు కూడా నశించిపోరు. కృప బహుగా విస్తరించి అందరినీ నింపేస్తుందంట. Pray. You should go with the new species. ఇప్పుడు నుంచి కృప అపరిమితముగా విస్తరించాలి. ఎస్ ప్రభువా, నాలో ఈ రోగం తీసివేసి అనేక రోగాలు పోవాలా, నాలో ఈ అప్పులు తీసివేసి అనేకుల అప్పులు పోవాలా, నాలో ఈ చెడ్డ మాటలు తీసేసి అనేకుల జీవితాల్లోకి మంచి మాటలు మాట్లాడాలా, ప్రవచనాలు మాట్లాడాలా. ఈ రోజు నుంచి ఐ విల్ స్పీక్ గుడ్ వర్డ్స్, ఐ విల్ స్పీక్ పవర్ఫుల్ వర్డ్స్, బ్లెస్డ్ వర్డ్స్, holy words. Lord bless me today. Grace has to flow mightily through me. నా చరణ్ నేస్తమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.